హలో హాయ్. ఇదిగోండి ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇంట్లో వీడియో తీస్తున్నాను. ఇదిగో మా లహరి వాళ్ళు మేము కొత్త కోడూరుకి వెళ్ళి వచ్చాం కదా, వచ్చిన రోజే అన్నమాట. కొత్త కోడూరుకి నిన్న వెళ్ళామనుకోండి, ఈరోజు పొద్దున్నే వచ్చేసాం ఎర్లీగా. వీళ్ళేమో ఊరెళ్ళి మళ్ళీ వచ్చారన్నమాట మా మంగమ్మ వాళ్ళు. ఇదిగో ఇక్కడ వాళ్ళు వచ్చిన రోజు కాదండి షూట్ చేసేది, రెండవ రోజు సాయంకాలం అన్నమాట వీడియో ఇది. రెండవ రోజు సాయంకాలం టీ తాగుతున్నాము. ఇప్పుడు కూడా వీడియో తీయాలనుకోలేదు, ఇంకా హఠాత్తుగా ఫోన్ పట్టుకొని వీడియో తీశాను. నిద్ర లేచి మొహం ఉబ్బుకున్నట్టు అనిపిస్తున్నాను. అసలు నా మొహం అదొక లాగా అనిపిస్తుంది. ఉబ్బుకున్నట్టుంది. ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నానులే. మళ్ళీ ఎంతో ఏడు నొప్పిగా అనిపిస్తూ ఉన్నాను. నిద్ర పోకపోయినా ఒక్కొక్కసారి నాకు ఇట్టే ఉంటుంది, కొంచెం ఉబ్బుకున్నట్టు. ఇక్కడ పాయసం చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి పొయ్యి మీద పాలు పెట్టేసాను. ఒక పొయ్యి మీద పాయసం చేస్తున్నానండి. మా లహరి వాళ్ళు వచ్చారు, అందుకోసమని కొంచెం పాయసం చేస్తున్నా. వాళ్ళు పాయసం కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు, అందుకోసమని కొంచెం చేస్తున్నా. చాలా రోజులైంది. ఫ్రిడ్జ్లో కిస్మిస్ ఉన్నాయి, ఎక్కువ ద్రాక్షలు పరిగి ఏం చేస్తున్నాం అమ్మ. చిన్న పాలు ఒక పప్పు పొయ్యి మీద పెట్టేస్తేనే ఒక జీడిపప్పు ద్రాక్ష, సరే జీడిపప్పు బాదం పప్పు. ఇక్కడ మా లహరికి కూడా నెయ్యి అంటే ఇష్టం లేదంట, నాలాగే. నేను కూడా ఉట్టిదే తినను, ఇష్టం ఇంకా. నెయ్యి నీకు ఇష్టం లేదు బాగా. కొంతమంది నెయ్యి బలేదంట, తెలుసా నీకు? జస్ట్ ఊరికే ఎలా అన్నాను. చూడండి కొన్ని మాడినాయండి, కొన్ని అక్కడక్కడ మాడే. హైలో పెట్టేసి మాటల మీద ఉన్నాం మేము. జస్ట్ ఓన్లీ సేమియా పాయసమే, సేమియాతోనే చేస్తున్నాను. సగ్గు బియ్యం ఏమి వేయలేదు. బెల్లంతో చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ మా మంగమ్మ మేము చక్కెరతో చేసే లెక్క బాగుంటుంది, నాకు ఇష్టమే లే, చక్కెర కన్నా బెల్లం కన్నా చక్కెరే బాగుంటుంది అన్నది. ఇక వాళ్ళ కోసమని ఇక బెల్లంతోనే చేసేస్తున్నాను అన్నమాట. అదిగో పాయసం కోసం వెయిటింగ్ అని చెప్తుంది. లహరికి కూడా ఇష్టమే పాయసం అంటే, అందుకే చేస్తున్నాను. నల్లగా కనబడుతున్నది చూడండి, ఇప్పుడు బాగా కనబడుతుంది. ఎండ ఎట్టుంది అనుకుంటున్నారా? అందుకే మీకోసం బెల్లంతో లేకుండా చక్కెరతోనే ఇష్టం అంటండి వాళ్ళకి. చక్కెరతోనే బాగుంటుందంట మా మంగమ్మ చెప్తుంది. ఏందమ్మా? ఇదిగో ఈ బాటిల్ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. నేను తాగాను ఇప్పుడే, నీళ్ళు తాగండి మీరు. సేమియాలు కూడా అక్కడక్కడ నల్లగా అయినాయి అనమాట, మరీ ఎక్కువ కాదులే, బాగానే ఉన్నాయి. హైలో పెట్టేసి మర్చిపోయి పక్కకు వెళ్ళాము, అది కొంచెం నల్లగా అయిందనమాట. మరీ ఎక్కువ కాదు, అక్కడక్కడ మాత్రమేలే, బాగున్నాయి. అయిపోయింది. ఇలా చేసి కలిపేసి ఇగోండి నట్స్ వేసేస్తున్నా.
ఇక్కడ నేను పాయసం చేస్తుంటే మా లహరి డ్యాన్స్ చేస్తుంది అనమాట. బాగా వేస్తుందండి డ్యాన్స్. నేను ఎక్కువ పెట్టలేదులే, కొద్దిగా ఒక బిట్ అలా పెట్టాను. నేను ఇంకొంచెం సేపు తీసుండాల్సింది వీడియో. ఈ బిట్ తర్వాత చాలా బాగా వేసింది. ఇదిగోండి వేడి వేడిగా చేస్తాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇక తినేయడమే. ఇప్పుడు వేసేస్తున్నా ప్లేట్లలో. రెడీ కూర్చున్నారు పాయసం కోసం. బెల్లంతో వద్దన్నారండి, అందుకే చక్కెరతో చేసేసా. యాక్చువల్లీ నేను ఎక్కువ బెల్లంతో చేసుకుంటాను. వేడి వేడిగా ఉందన్నమాట. ఇంకా మా జీడిపప్పులో బాదం పప్పులు ఎక్కువ ఉన్నాయి. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వేసేయండి, సరేనా? నట్స్ అన్నీ వేసేస్తున్నా. లహరి తిందేమోనని. మొన్న కొంచెం సరిగా తిన్నట్లేదు అమ్మాయి. ఎందుకు? అవునా? ఏంటి? ఇదిగోండి నట్స్ అన్నీ ఏరి నా దానిలో వేసేస్తుంది. చూసారా ఎన్ని ఉన్నాయో? మామూలుగా ఈ పిల్ల ఉట్టువైతే తింటుందంట. అంటే ఇలా పాయసంలో వేస్తే కాకుండా ఓన్లీ నట్స్ మామూలుగా ఉంటాయి కదా, అవి అయితేనే తింటుందంట ఎక్కువ. అవే ఇంట్రెస్ట్ అంట. అందులోనూ నేను ఎక్కువ వేసా, మామూలుగా లేవు. చూసారా? కొన్ని తినమా, ఏం కదా, ఏం కాదు కదా అది. నువ్వు తినమా, దగ్గర తిని ఏం కాదు. నట్స్ అన్నీ నాకైతే చాలా ఇష్టం అండి. ఏమండి ఇక్కడ పాయసం చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? నోరు ఊరుతుందా? అలా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏం కాదు అంటే తిన్నే అట్టే అవుతుంది. కానీ మాది అదేం కాదు, దురుకున్నట్టు. అట్టే వస్తుంది కానీ పాప అదేం కాదు, అట్టే తినాలా. ఇప్పుడు తినేవాళ్ళు సౌండ్స్ చూస్తా ఎప్పుడైనా, మీకు తెలియదు. నేనైతే అసలు పనులేంటలే, ఎందుకు తింటలా నా క్లాసులు కాదు, వచ్చేస్తా. ఇక్కడ కొద్దిసేపు పాయసం తినేసి కొద్దిసేపు మాట్లాడుకొని అందరం స్నానాలు చేసి ఇక్కడ డిన్నర్ టైం అన్నమాట. మా ప్రదీప్, మా అలక్స్ అందరూ వచ్చేసిన తర్వాత తాపీగా బయట చాప వేసుకొని ఇలా బయట కూర్చొని మంచిగా కూర్చొని తింటున్నాం అన్నమాట. అంటే నిన్న తీయలేదు కదా, నిన్నేమో బెండకాయ చాప వేసి పులుసు పెట్టానండి వాళ్ళు వచ్చినా. కానీ ఎందుకంటే వాళ్ళు చికెన్లో ఎన్ని ఊర్లో ఎక్కువ తింటూ ఉన్నారు కదా, వద్దని చెప్పి బెండకాయ చేప. నిన్నటి రాత్రి ఏమో వాళ్ళకు కూడా ఇష్టమే టిఫిన్లు అంటే దోశ, చట్నీ, కారం అన్నీ చేసుకొని మంచిగా నిన్నంతా ఎంజాయ్ చేసాము. ఈ రోజు మాత్రం ఇది అన్నమాట, వంకాయ బజ్జీ. అదేదో ఒక పెద్ద టేబుల్ ఫ్యాన్, ఇంకొకటి ఉంది టవర్ లాంటి ఫ్యాన్ ఒకటి పాతది, అది పెట్టుకున్నాము. గరగర సౌండ్ వస్తుందండి ఇలా 2 ఫ్యాన్లు పెట్టుకునే లోపల. ఈరోజు కూడా వంకాయ బజ్జీ, ఉప్పు చేప ఫ్రై, అలాగే ఆమ్లెట్, ఉప్పు మిరపకాయలండి. వంకాయ బజ్జీ కూడా ఆ అమ్మాయికి ఇష్టమేనండి, మా మంగమ్మకి. అందుకోసమని వంకాయ బజ్జీ చేశాను అనమాట. వంకాయ, మామిడికాయ అవన్నీ వేసి బజ్జీ చేసేసాను. వంకాయ బజ్జీ, ముల్లంతా గజ్జీ. నాలుగు తెచ్చాను ఇదన్నా. మధ్యాహ్నం ఒక రకమైన చేపలు, ఇదిగోండి ఈ చేపలు మర్చిపోయి మధ్యాహ్నం ఇవి చుక్కలు లాంటివి తీసుకొచ్చాను. మళ్ళీ ఫేస్ కనిపించలేదా? ఫేస్ కూడా దూరం అయితే కనిపిస్తుంది. ఇదిగోండి మధ్యాహ్నము పర్లేదులే కనిపిస్తున్నాయి. మా ఇప్పుడు ఈ చేపలు ఆమ్లెట్ వచ్చినాయి. మధ్యాహ్నం కూడా మధ్యాహ్నంవే ఇవి ఇవన్నీ. నువ్వు కూడా తింటా ఉంటావా చేసుకుంటా చూస్తా ఉంటావా, గమ్మన అయిపోతావా? నీకు మధ్యాహ్నం నీకేది, నీకేం చేపరా? ఏదో
తీసుకోండి మీరే. చాలేమ్మా అవి ఆమ్లెట్ దాంట్లో వేసుకో. ఇక ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసేస్తున్నాము. అంటే వంకాయ బజ్జీ, ఉప్పు చేపలు, 2 రకాల ఉప్పు చేపలు అన్నమాట. చుక్క చేపలు మధ్యాహ్నం అంగట్లో తెచ్చి వేయించానండి, మర్చిపోయాను. ఇంట్లో కరవాడి చేపలు ఉన్న సంగతి మర్చిపోయాను అన్నమాట. సరే ఆ చుక్క చేపలు, కరవాడి చేపలు, ఆమ్లెట్, ఉప్పు మిరపకాయలు అన్నమాట అన్నీ. ఏ ప్రదీప్ తినబుద్ది కదా, తిను. ఆమ్లెట్ వేసుకో నువ్వు. దీనిలో పెట్టానా? ఏంటి అన్నాలే, ఈ వంకాయ బజ్జీ నేను మిగిలిపోద్దు అనుకున్నా, సేల్ చేసాం. ఎందుకు మిగులుతుందిలే జనాల అనుకున్నా అంతే, ఇంకేంటి. అయ్యో మిగిలిపోతాయి. అందులోనూ కొంచెం మామిడికాయ వేసారు కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉందండి, మామూలు పుల్లగా లేదు. అబ్బా గర్రమని శబ్దం వస్తుంది కదా, అదిగోండి మా అలక్స్ పక్కన ఉండే ఫ్యానే. అలక్స్ అందరం కూర్చొని ప్రదీప్ ఆమ్లెట్ కూడా వేసుకో. మధ్యాహ్నం ఏంది నా చేప తిన్నావా? అంటే ఫ్రై అయితే తింటావా? ఇక్కడ ప్రదీప్, లహరి కూడా పెద్ద ఫుడీస్ కాదండి, ఫుడ్ లవర్స్ కాదు వాళ్ళు. అంటే ప్రదీప్ పర్లేదు, ఇప్పుడు తినడం నేర్చుకున్నాడు, కానీ లహరి అయితే అసలు తినలేదండి. ఏదైనా కొంచెం తిన్నదంటే వద్దంటది. ఇంకేదైనా కొద్దిగా తిని, కొంతమంది పిల్లలు అయితే ఇంకేదైనా పెడితే తింటారు కదా, ఇది అలా కాదు. కొంచెం తిన్నదంటే ఇంకా నాకొద్దు అంటుంటుంది. పాయసం కూడా ఎక్కువ తినలేదు. ఇదండి ఈరోజు వ్లాగు. వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్.